హాయ్ అండి, ఈరోజు నేను మసాలా మటన్ కర్రీ వండుకుంటున్నాను. చూసారా, ముందుగా ఒక అర కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసి దాన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఈ మసాలా మటన్ కర్రీకి మటన్ ముక్కలు చిన్న సైజు ఉండాలి. చూసారా, ఈ మాదిరిగా చిన్న ముక్కలు ఉంటేనే మసాలా బాగా పడుతుంది. ఈ కర్రీకి మనం ఎక్కువ మసాలా వేసుకుంటాం కాబట్టి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే 2 చెంచాలు కారం వేసుకోవాలి. అర కేజీ మటన్కి దీన్ని బాగా ఉప్పు, కారం, పసుపు ఈ మటన్ ముక్కలకి బాగా పట్టించేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాగా పైకి కిందకి ఈ మటన్ ముక్కలకి అంతా కూడా ఉప్పు పట్టేటట్టు, ఈ కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు ఈ మాదిరిగా కలిపేసుకొని దీన్ని 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మసాలా రెడీ చేసుకుందాము. నేను ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. ముందుగా అల్లం కొద్దిగా, వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్దిగా యాలకులు, ఒక 6 యాలకులు, కొద్దిగా గసగసాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు, 2 పువ్వు, 6 మిరియాలు. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గసగసాలు బాగా మెత్తగా నలిగేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు. మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలను మాత్రమే ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మటన్ కర్రీకి, మసాలా మటన్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ముందుగా మసాలా పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది నెమ్మదిగా స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూనే మసాలాని వేయించుకోవాలి. ఈ మాదిరిగా నేను ఎలా వేయించుకుంటున్నానో అలాగా ఈ మాదిరిగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా 10 నిమిషాలు వేగిందనగా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు. ఈ పేస్ట్ అయితే ఎక్కువ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది మసాలా కర్రీ. ఓన్లీ మనం ఇందులోని ఏమీ వేయం కాబట్టి మసాలా ఉల్లిపాయలు మాత్రమే ఈ మటన్ మసాలా కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ మసాలాని అయితే మాత్రం ఉల్లిపాయ ఈ మసాలా పేస్ట్ని బాగా చక్కగా కొద్ది కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండేటప్పుడు కింద మాడు పట్టకుండా ఈ మసాలాని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పడుతూనే ఉంటుంది, కానీ మనం అడుగు పడుతున్నా సరే అలా కలుపుతూనే ఉండాలి. మసాలా త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి చిన్న మంట పెట్టుకొని ఇలా గరిటతో తిప్పుతూనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గరం మసాలా మాత్రం బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఈ మాదిరిగా ఫ్రై అయిపోయిన దాంట్లో మటన్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా మటన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం ఒక ముక్కలన్నీ కూడా మసాలాకి పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేను చూసారా ఎలా కలిపానో ఈ మాదిరిగా కొద్దిగా కలిపేటప్పుడు మాత్రం మనకి ఎక్కువ టైమే పడుతూ ఉంటుంది. కొద్ది శ్రమ అనుకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. మసాలా అంతా కూడా మటన్ ముక్క పీల్చుకోవాలి. చూసారా, చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. ఇలాగ మనం ఆయిల్ అంతా తేలుతున్నా సరే మనం ఇలా కలుపుతూ ముక్కని ఇలాగ ఒక 3 సార్లు అలాగా ఒక 15 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుకోవాలి. అలా మళ్ళీ మూత పెట్టేసుకొని మరోసారి మగ్గనిచ్చుకోవాలి. ఇలా దగ్గరికి ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చేసినంత వరకు ఇలా మనం మటన్ని మసాలాని మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మరోసారి మూత పెట్టేసుకుందాము. ఇలా బాగా
10 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వస్తుందో. మనకి మసాలా పట్టేటప్పుడు ముక్కకు పట్టేటప్పుడు ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడే మసాలాకి ఇలాగా ముక్కకు పట్టినప్పుడే ఈ కూరకి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇది ఇలా కలిపేసి మరొకసారి మూత పెట్టేసుకోవాలి. ఈ కూరకు మనం ఎంత కలుపుతూ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు ఇలాగ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది డైరెక్ట్గానే కుక్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కాబట్టి కుక్కర్ పెట్టకూడదు. చిన్న సైజు ముక్కలు త్వరగా కుక్ అయిపోతాయి. ఇలాగా మసాలా వేసాం కాబట్టి మనం ఈ ముక్క కూడా త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగ కలిపేసుకొని ఇంకా వాటర్ పడుతుంది. నేను మళ్ళీ వేస్తాను. ఈలోపు కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి మరొకసారి. ఈలోపు మనం గ్రైండ్ చేసిన మసాలా వాటర్ అది ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ముక్క ములిగే వరకు వాటర్ ఉంది. కానీ ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ముక్క కూడా ఉడకాలి కాబట్టి ఇది డైరెక్ట్గానే కుక్ చేసుకుంటాం కాబట్టి చూసారా ఈ మాదిరిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీదే నెమ్మదిగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా దగ్గరికి పడుతుందనగా మనం ఒక 2-3 సార్లు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గరికి అయ్యేటప్పుడు అడుగంటటకే అవుతుంది. కానీ అడుగు అంటకుండా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ మసాలా కర్రీ. ఇప్పుడు చిక్కబడుతుంది అనగా ఉప్పునది చెక్ చేసుకోవాలి. అన్నీ సమపాలుగా ఉన్నాయి. కూర అయితే అదిరిపోయింది. నేనైతే చెక్ చేసేసుకున్నాను. ఇప్పుడు మరికొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇంకా దగ్గరికి ఎగిరితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్కను కూడా చెక్ చేసేసుకుందాము. చూసారా మెత్తగా ఉడికిపోయింది ముక్క. మనం ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకుంటేనే ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ మాదిరిగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా చక్కగా ఇలా చిక్కబడిపోయింది అనగా మటను మసాలా కర్రీ దగ్గరికి అయిపోతున్నట్టే. ఇప్పుడు మనం చూడండి ఈ మాదిరిగా కుక్ అయిపోతే సరిపోతుంది మటన్ మసాలా కర్రీ. ఇంతేనండి. చివరగా ఇది చిక్కబడిపోయింది అనగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. ఇంతేనండి మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకుందాము ఒక బౌల్లోకి. ఇప్పుడు నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంతేనండి మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కారం మసాలా తిన్నోళ్ళు ఇంకా కావాలనుకుంటే ఇంకా మసాలాలు వేసుకోండి. ఇప్పుడు మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.